అది విన్నటువంటి నాన్నకు కూడా కోపం వచ్చింది. ఏంట్రా, నేను నీ తల్లి అలాగే నీ సహోదరులు అందరూ నీకు నమస్కారం చేస్తారా, సాష్టాంగ పడతారా, ఏమిటి పిచ్చి కలలో అని గద్దించి ఓ మాట ఉంది, జ్ఞాపకము ఉంచుకొనెను. అది మనం చదవాలి. ఒక్కసారి 37వ అధ్యాయము 11వ వచనము. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకము ఉంచుకొనెను. యోసేపు పట్ల యాకోబు ప్రత్యేక శ్రద్ధ కనపరిచాడు. కారణం ఏమిటి? స్కూల్లో చదువుకునే రోజుల్లో టీచర్లు కొంతమంది స్టూడెంట్ పట్ల శ్రద్ధ చూపించేవాడు. నాబోటోడిని అస్సలు పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే సరిగా స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, పాఠాలు వినేవాడిని కాదు. మరీ దారుణం ఏమిటాయి అంటే పాఠాలు చెప్తున్నప్పుడు కింద పడుకునేవాడిని. క్రికెట్ పిచ్చి. ఆ రోజుల్లోనే చిన్న రేడియో పెట్టుకొని చెవు దగ్గర పెట్టుకొని కామెంటరీ వింటూ ఉండేవాడు. ఏ రోజుల్లో 35-40 సంవత్సరాల క్రితం. క్లాస్ చదువుతూనే ఉండేది, నేనేమో కింద పడుకునేవాడిని, బెంచీ కింద పడుకుని శుభ్రంగా కామెంటరీ వింటూ ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ చూసి నవ్వుతూ ఉన్నారనుకోండి, ఏంట్రా నవ్వుతున్నారంటే వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు, ఏంట్రా మీరు అందరు నవ్వుతున్నారు, ఏమవుతుంది అక్కడ అని అంటే ఎవడొకటి లేచేవాడు. లేచి, సార్ ఒకసారి ఇటు రండి సార్, ఏమవుతుందో మీకు కనిపిస్తుంది రండి సార్ అనేవాళ్ళు. నేనేమో చక్కగా రేడియో పెట్టుకొని ఆ కామెంటరీ వింటూ క్రికెట్లో ఎవరెంత స్కోర్ కొట్టారని చెప్పి కళ్ళు మూసుకుని వింటా ఉండేవాడు. ఎవరో వచ్చి కాలు తట్టారు, చూసా, రెడీగా ఉన్నాడు మా సార్ బెత్తం పట్టుకొని. సో మీకేమర్థం అవుతుంది? చదువు సంధ్యం లేని వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. కానీ చదువుకునేటటువంటి నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళంటే వాళ్ళకి ఎంత ఇష్టమో. ఏ టీచర్కైనా బాగా చదివే వాళ్ళంటే ఇష్టం. ఏ తండ్రికైనా ఏ తల్లికైనా వాళ్ళ మాట వినేవాళ్ళు, కష్టపడి చదివేటటువంటి పిల్లలు, బుద్ధిమంతులైనటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇష్టపడతారు. యోసేపు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, యథార్థంగా జీవించాడు కాబట్టి నాన్న ఇష్టపడ్డాడు. రెండవదిగా యోసేపు ఆత్మీయుడు. మూడవదిగా యోసేపు యాకోబు ప్రేమించిన రాహేలుకు చాలా కాలం తర్వాత పుట్టాడు. మిగతా వాళ్ళందరూ వయసులో పెద్దోళ్ళు, కానీ యోసేపు మాత్రం చిన్నోడు. అది కూడా యాకోబు వృద్ధాప్యమందు పుట్టాడు కాబట్టి యోసేపు అంటే యాకోబుకు చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని యోసేపు అడ్వాంటేజ్గా తీసుకోవాలా. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, మీ నాన్నకు నువ్వంటే చాలా ఇష్టమా? మీ అమ్మకు నువ్వంటే చాలా ఇష్టమా? ఆ ఇష్టాన్ని అడ్వాంటేజ్గా తీసుకో. నేనేం చేసినా మా నాన్న నన్ను కొట్టడు, నేనేం చేసినా మా మమ్మీ నన్ను కొట్టదు, ఎందుకంటే వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళ ప్రేమను అడ్వాంటేజ్గా తీసుకోవాలి. అడ్వాంటేజ్గా తీసుకొని అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతూ, అడ్డమైన స్నేహితులతో తిరుగుతూ, ప్రేమదోమ అని చెప్పి చదువు సంజయం లేకుండా నీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోవద్దు. అలాగే తల్లులు తండ్రులు బిడ్డలను ప్రేమిస్తున్నారా? అవును బ్రదర్, మా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. దయచేసి గమనించండి, నాకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు అంతగా ఏడ్చాడో సూటిగా మాతో మాట్లాడామయ్యా. నీ వాగ్దానం మీద నమ్మకం పెట్టుకోకపోతే, నీ మాటను విశ్వసించకపోతే మా జీవితాల్లో ఏడుపు తప్పదో, కన్నీళ్లు తప్పవో, కష్టాలు తప్పవో. నాయనా, నీ మీద, నీ మాట మీద సంపూర్ణ నమ్మకం కలిగి నీ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తావు అని విశ్వాసముతో, ఆటుపోట్లు ఎన్నున్నా, కష్టాలు ఎన్నున్నా, ఎన్ని శోధనలు ఎదురవుతున్నా, పోరాటాలు వస్తున్నా, ధైర్యంగా యోసేపు వలె ఎదుర్కోగలిగిన కృప మా అందరికీ దయచేయ్యా. నాయనా, నీతో పాటు కలిసి భోంచేయబోతున్నావు. నన్ను మమ్ములను అరికాలు మొదలుకొని నటి నెత్తి వరకు నాయన నీ అమూల్యమైన రక్తములో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రతి ఒక్కరు నాయన నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా నీతిగా జీవించాలన్న సహాయం చేయమని యేసయ్య పేరిట
వేడుకుంటున్నాం తండ్రి. మీ చేతుల్లోనికి రొట్టె తీసుకోండి. ప్రభు అయిన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీ కొరకు నలుగగొట్టబడుతున్న నా శరీరము దీనిని భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని, క్రీస్తు శరీరమునకు సాదృశ్యమైన ఈ రొట్టెను మిక్కిలి భయభక్తులతో మనం భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకొని, ఇది నా రక్తము వల్ల అయిన క్రొత్త నిబంధన, దీనిని సేవించున్నప్పుడల్లా నా మరణాన్ని లోకానికి ప్రచురం చేయండి. యేసయ్య మరణాన్ని లోకానికి ప్రచురం చేయాలి, సువార్తను పంచాలి, సాక్ష్యాన్ని ఇవ్వాలి. అటు బాధ్యతను స్వీకరిస్తూ క్రీస్తు రక్తములకు సాదృశ్యమైన ద్రాక్షరసము సేవిద్దాం. ఏర్పాటు చేసిన నూతన నిబంధనలో మేము పాల్పంచుకున్నాం, మీతో పాటు కలిసి భోజనం చేశాం. ప్రభువా, ఇక మీదట నీ వలె జీవించగలిగిన మహాకృప మాకు ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.